యేసు క్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య ధ్యానాంశం కృతజ్ఞత అర్పణలు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనములో కనబడుతుంది. యూదులలో ఒక గొప్ప నియమం ఉన్నది. అదేమంటే దేవునికి కృతజ్ఞత అర్పించి పండగ చేయటం. పూర్వం వారికి ధర్మశాస్త్రం అనుకరించిన మోషే ఏం చెప్పాడంటే, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. అలాగే యూదులు మహారాజు గొప్ప గాయకుడు అయిన దావీదు కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించండి అని మాట్లాడుచూ ఉన్నాడు. ఈ మాట దావీదు రాసిన కీర్తనలో ఉన్నది. ఆయన చరిత్రను వ్రాసి ఉంచిన చరిత్రకారులు కూడా దీన్ని స్పష్టంగా ఉదాహరించారు. ప్రజలు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకుని రావాలని వారి నియమం. దేవుని మొక్కుబడులు అర్పణలు తీసుకుని రావటం, దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పించడానికి యూదులకు ఒక చారిత్రకమైన అర్థం, లక్ష్యం ఉన్నాయి. అదేమంటే దేవుడు వారికి ఒకానొకప్పుడు ఒక అద్భుతమైన మహోపకారాన్ని చేశాడు. బానిస గృహమైన ఐగుప్తులో నుండి మహానియంత ఫరో చేతి క్రింద నుండి విడిపించి అరణ్యములో 40 సంవత్సరాలు వారిని కాపాడి చివరకు పాలు తేనెలు ప్రవహించే ఆనంద ప్రదేశమైన పాలస్తీనాకు వారిని తెప్పించాడు. ఇది వారి జాతికి దేవుడు చేసిన మహా అద్భుతం, చారిత్రాత్మకమైన చిరస్మరణీయమైన సన్నివేశం. దీన్ని జ్ఞాపకం పెట్టుకుని ప్రజలు ప్రతి సంవత్సరం ఇంకా తరచుగా దేవుని సన్నిధికి కృతజ్ఞతా అర్పణలు తేవాలని వారి నియమం. అంతేగాని దేవునికి ఆకలిని కాదు, మొక్కుబడులు తెస్తేనే కానీ ఆయన కోపం తీరదని కాదు. అయితే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. ఆయన సన్నిధికి అర్పణలు తేవలసిందే. ప్రతివారు తమ పొలం పంటలోనూ తమ కష్టార్జితంలోనూ తమ చేతి పనిలోనూ కొంత భాగాన్ని ఆయనకు అర్పణగా తేవలసిందే. అందుచేతనే కృతజ్ఞత అర్పణలు పండుగలు జరుపుకుంటారు. ఈ కృతజ్ఞత అర్పణలు మనం ఈ రోజుల్లో ఎందుకు చెల్లించాలి? దీనిలో మనకు ప్రత్యేకమైన అర్థం ఏమిటి అని ఒకసారి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా దేవుడు గతంలో మనకు చేసిన మేళను బట్టి మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. నా ప్రాణమా దేవుని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు మహారాజు గానం చేశాడు. మనకున్న ఇండ్లు, ఆస్తి, అన్న వస్త్రాదులు, పిల్లలు, ఆరోగ్యం మొదలైనవన్నీ దేవుని దానాలని మనం నమ్ముచున్నాం. ఇది నా కష్టఫలం, నా శక్తి, నా తెలివి అని ఎవరు అనుకోకూడదు. మన కష్టాన్ని దేవుడు దీవించాలి. మన బుద్ధిని, తెలివిని దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే ఫలితం, అప్పుడే అభివృద్ధి. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు దేవుని కృపను, మహోపకారాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాగా ప్రాంతంలో క్రైస్తవులకు ఒక మంచి అలవాటు ఉన్నది. వారు పేదలైనా కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో చాలా ముందంజ వేశారు. తాము పండించిన పంటలో 10వ భాగం దేవునికి కృతజ్ఞతగా ఇచ్చి ఆ ధాన్యాన్ని ఒక గాదిలో పోసి దేవాలయం కొట్టులో భద్రం చేస్తారు. అలాగే వారి కష్టార్జితంలో భాగాన్ని వారు దేవుని పేరున ప్రత్యేకంగా వేరు చేసి అర్పణగా నిలువ చేస్తారు. కాబట్టి దేవుడు మనకు చేసిన ఉపకారాన్ని బట్టి అభివృద్ధిని జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఇలా కృతజ్ఞత అర్పణలు తేవాలంటే మంచి గృహ నిర్వాహకుడు చేసే పని అన్నమాట. ఒక ఇంటి యజమాని తన నౌకర్లలో ఒకనికి 10,000 రూపాయలు, ఒకనికి 5,000 రూపాయలు, మరొకరికి 1,000 రూపాయలు ఇచ్చి వీనిని సద్వినియోగం చేయండి దూరదేశం వెళ్ళాడనుకోండి. 10,000 రూపాయలు దొరికినవాడు దాన్ని సద్వినియోగం చేసి మరీ 10,000 సంపాదించాడు. 5,000 రూపాయలు దొరికినవాడు మరో 5,000 సంపాదించాడు. 1,000 రూపాయలు దొరికినవాడు దాన్ని భూమిలో పాతిపెట్టాడు. వీరు ముగ్గురు కూడా కొంతకాలమైన తర్వాత యజమానికి వారి లెక్కలు అప్పగించారు. ఆ యజమాని ఎవరిని గురించి ఎక్కువ సంతోషిస్తాడు? మనం కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించడం అంటే ఒక రకంగా ఆయన ఇచ్చిన దానాలకు లెక్క చెప్పటం అన్నమాట. మనం ఆయనకిచ్చేది ఆయన సమృద్ధిలో నుండి, ఆయన దీవెనలో నుండి. అది పొలం పంటే కానీ, చేతుల కష్టార్జితం కానీ, మనకివ్వబడిన కాలమే కానీ, మన కలలు, శక్తి, సామర్థ్యాలు, నిధి నైపుణ్యాలు ఏమైనా కానీ అవన్నీ మనకు దేవుడిచ్చినవే. వానిలో కొంత దేవునికి అర్పించి ఆయనకి లెక్క చెప్తున్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించడం అంటే దేవుని దీవెన మరెక్కువగా కోరటం కూడా అవుతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా మన అర్పణను దేవుడు అంగీకరించి దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు చిన్న చద్ది మూట పట్టుకొని కొండల ప్రాంతానికి పెద్దవారితో వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు మహాజన సమూహానికి బోధిస్తున్నాడు. ఆకలిగొన్న ఆ ప్రజలకి ఆహారం పెట్టకుండా పంపించకూడదని యేసు ప్రభు ఆలోచించాడు. మీ దగ్గర ఏముందని ప్రభు శిష్యులు అడిగితే ఎవరి దగ్గర ఏమీ లేదన్నారు. అయితే ఈ పిల్లవాడు తన మూటలో ఉన్న 5 రొట్టెలను 2 చిన్న చేపలను భక్తితో ఆయనకు సమర్పించాడు. ఆ చిన్న అర్పణ ఇంతింతై మహాసమృద్ధి అయి 5,000 మందికి ఆకలి తీర్చి ఇంకా మిగిలిపోయింది. దేవుడు మన చిన్న కానుకలను అంత అమితంగా దీవించి అభివృద్ధిపరిచి వినియోగించగలడు. అది పంటే కాదు, ధనమే కాదు, మన శక్తి సామర్థ్యాలే కాదు. ఏదైనా దేవునికి అర్పణ చేస్తే అంత దీవెన మనకు దొరుకుతుంది. అందుకే అర్పణలు, అర్పణల పండుగలు కొంతకాలం క్రితం తూర్పు ఆసియా దేశాల్లోని క్రైస్తవ నారీమణులు ఒక చిన్న అలవాటు ప్రారంభం చేశారట. దినదినం వారు వెచ్చాలుకుంటూ ఖర్చులు చేస్తూ ఉండగా తమ చేతికొచ్చిన చిన్న నాణాలన్నీ వారు ఖర్చు చేసుకునకుండా దేవుని పనికని దాచిపెట్టేవారట. అంటే చిన్న పైసాలు మన కోసం ఖర్చు చేసుకోకుండా దాచిపెట్టినట్లు ఇలా చాలామంది కొన్ని సంవత్సరాలు చేస్తే ఆ వచ్చిన డబ్బు పెద్ద మొత్తమై ఎంతోమంది అనాథలకు సహాయంగాను, విద్య లేని వారికి విద్య కోసరం ఎంతో సహాయం పడిందంట. దేవుడు మన చిన్న కానుకలను దీవిస్తాడు. భక్తితో ఆయనకు అర్పించడమే మన పని. చివరగా మన అర్పణలకు ఇంకో హేతువు కూడా ఉన్నది. దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి ఇవ్వడం మంచిదే. ఆయన మనకివ్వబోయే దీవెనలను తలంచుకొని అర్పణలు చెల్లించడం మంచిదే. మరి ఎప్పుడు అభివృద్ధి ఉంటుందా? మన జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటుందా? దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినప్పుడే సంతోషించిన, సమృద్ధి లేనప్పుడు విచారిద్దామా? హబక్కు అనే ప్రవక్త ఒక ఆయన ఇలా అన్నాడు: అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, వలివ చెట్లు కాపు రాకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను అని అన్నాడు. కలిమిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేమిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకిచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు ఆయన దేవుడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని దానాల కంటే, భౌతికమైన ఈవులన్నిటికంటే ఎక్కువైన దానం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన శిలువ మీద చేసిన మహాబలిదానం. ఈ ప్రేమను గ్రహించినవాడు తన ఆస్తిలో అర్పణే కాదు, తన శరీరాన్ని, మనస్సును, ఆత్మను అనగా తన్ను తానే దేవునికి
సమర్పణ చేసుకుంటాడు. అది మానక ఇది చేసి మనం దేవునికి కృతజ్ఞత చూపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నువ్వు చేసిన మహోపకారమును బట్టి నీకు వందనాలు. మా ఆస్తి, మా సంపాదన, మా బుద్ధి, మా బలం, మా సమస్తము నీవి. మేమే నీ వారం, మమ్ము అంగీకరించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున నేను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.